Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. School assistant biological science prepare అయ్యేటటువంటి DSA aspirants అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మనకి అకశేరుకాలు ఇన్వర్టిబ్రేట్స్ వర్గంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటివి మనం ఇక్కడ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. గతంలో మనం మలస్కా వరకు ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ వాటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసామండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొకటి ఎకైనోడెర్మేటా ఉంది. ఈ ఎకైనోడెర్మేటాకి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ గురించి ఇక్కడ చూద్దామండి. చూడండి, మనకి ఎకైనోడెర్మేటా అనేటటువంటి పదం తీసుకున్నట్లయితే ఇకినోస్ అంటే ఏంటి, ముళ్ళు. తర్వాత డెర్మా అంటే ఏంటి, చర్మం. అంటే చర్మం మీద ముళ్ళు కలిగినటువంటి జంతువుల్ని ఎకైనోడెర్మేటా వర్గంలో చేర్చడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఎకైనోడెర్మేటా వర్గంలో మనకి ముళ్ళు కలిగినటువంటి జంతువులు ఉంటాయి. తర్వాత ఇవి ద్విముఖదారులు. ఎకైనోడెర్మేటా చెందినటువంటి జంతువులన్నీ కూడా ఇవన్నీ కూడా అకశేరుకాలని చెప్పాము. తర్వాత ఇవి ద్వితీయ ముఖదారులు అంటే డ్యూటిరోస్టోమ్స్ అంటారు. ఆది అంతరంధ్రం వీటిలో మనకి పాయుగా మారుతుంది. ఆది అంతరంధ్రం నోరుగా మారితే వాటిని డ్యూటిరోస్టోమ్స్ అంటారు. తర్వాత ఆది అంతరంధ్రము పాయువుగా మారితే వాటిని డ్యూటిరోస్టోమ్స్ అంటారు. ఆది అంతరంధ్రము నోరుగా మారితే వాటిని ప్రోటిరోస్టోమ్స్, ప్రథమ ముఖదారులు అంటారు. వీటిని ద్వితీయ ముఖదారులు అంటారండి. ఈ ప్రోటిరోస్టోమ్లో అనిలేడా, ఆర్ద్రోపడా, మలస్కా ఈ మూడు ఈ ప్రోటిరోస్టోమియా ప్రాథమిక ముఖదారులో ఉంటాయి. తర్వాత ద్వితీయ ముఖదారులో ఆది అంతరంధ్రం అనేది పాయుగా మారుతుంది. వీటిని డ్యూటిరోస్టోమ్స్ అంటారు. ఇవి ఎకైనోడెర్మేటా, తర్వాత మలస్కా, ఎకైనోడెర్మేటా, తర్వాత కార్డేటా. సో ఇవి మనకి డ్యూటిరోస్టోమ్స్ ద్వితీయ ముఖదారులు అండి. అనిలేడా, ఆర్ద్రోపడా, మలస్కా అనేవి ప్రాథమిక ముఖదారులు. తర్వాత ఎకైనోడెర్మేటా, కార్డేటా అనేవి డ్యూటిరోస్టోమ్స్ లేదా ద్వితీయ ముఖదారులు అని చెప్తారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎకైనోడెర్మేటా చెందినటువంటి జీవులన్నీ కూడా ద్వితీయ ముఖదారులు లేదా డ్యూటిరోస్టోమ్స్ అంటారు. ఇక్కడ నుంచి మనకి ఎకైనోడెర్మేటా, దాని తర్వాత వచ్చే కార్డేట్స్ అని కూడా ద్వితీయ ముఖదారులు లేదా డ్యూటిరోస్టోమ్స్ అని చెప్తారు. తర్వాత ఇవి ఆంత్ర శరీర కోరం కలిగినటువంటి జంతువులు అని చెప్పాం. తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ సముద్రంలో నివసిస్తూ ఉంటాయి. ఎకైనోడెర్మేటాకు సంబంధించిన జంతువులన్నీ కూడా. సో దీంట్లో ప్రౌఢజీవుల్లో వ్యాసార్ధ సౌష్టం, పంచకిరణ వ్యాసార్ధ సౌష్టం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ ఇది కేవలం దీంట్లో మాత్రమే కనిపిస్తుంది. ఎకైనోడెర్మేటా జీవుల్లో ఉండేటటువంటి సిమెట్రీ ఏది అని అడుగుతాడు. పంచకిరణ వ్యాసార్ధ సౌష్టం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పెంటారేడియస్ సిమెట్రీ, పెంటారేడియల్ సిమెట్రీ అనేటటువంటిది పంచకిరణ వ్యాసార్ధ సౌష్టం ఉంటుంది. ఇది ఎకైనోడెర్మేటాకు సంబంధించినటువంటి జంతువుల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యాసార్థం, సౌష్టం. ఇది ఇంపార్టెంట్ బిట్. కానీ డింబకాలు మాత్రం ద్విపార్శ్వ సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. ప్రౌఢజీవులు పంచకిరణ వ్యాసార్థ సౌష్టం కలిగి ఉన్నప్పటికీ వీటిలో డింబకాలు మాత్రం ఇవి ద్విపార్శ్వ బైలేటరల్ సిమెట్రీని ప్రదర్శిస్తాయి. వీటిలో చర్మం అందంగా ఉండి ముళ్ళను కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఎకైనోడెర్మేటా అని చెప్పారు. ఎకైనోడెర్మేటా జీవుల్లో కాల్కేరియస్ అస్థిఖండాల మధ్య కలిగినటువంటి మధ్య త్వచంతో కూడినటువంటి అంతర అస్థిపంజరం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఎకైనోడెర్మేటా జీవుల్లో మనకి కాల్కేరియస్ అస్థిఖండాలు అంటే కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి మధ్య త్వచం నుంచి వచ్చినటువంటి అంతర అస్థిపంజరం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ అస్థిఖండాలు ముళ్లకు ఆధారాన్ని ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల వీటిని ఎకైనోడెర్మేటా అని పేరు రావడం జరిగింది. సో కాబట్టి ఎకైనో అంటే ముళ్ళు, డెర్మా అంటే చర్మం. ముళ్ళు కలిగినటువంటి చర్మం కలిగిన జంతువులు ఇవి. అయితే కొన్ని జీవులు ఈ ముళ్ళు రూపాంతరం చెంది పెడిసిల్లేరియాలుగా ఏర్పడతాయండి. ఇంపార్టెంట్ ఇది. ఈ పెడిసిల్లేరియాలు అనేటటువంటివి ఇట్లా మనకి ఇట్లా ఒక కాడలాగా ఉండి వీటి చివర మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి పెడిసిల్లేరియాలు అని అంటారు. ఇవి శుభ్రం చేసుకోవడానికి అంటే ఆహారాన్ని పట్టుకోవడానికి కానివ్వండి, ఇంకా శుభ్రం చేసుకోవడానికి, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి పెడిసిల్లేరియాలు అనేవి ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ ఇవి. ముళ్ళు రూపాంతరం చెందడం వల్ల పెడిసిల్లేరియాలు అనేవి ఏర్పడతాయి. పెడిసిల్లేరియాలు ఏ వర్గంలో ఉంటాయని అడుగుతాడండి. ఎకైనోడెర్మేటా జీవుల్లో ఉంటాయి. ఇవి శుభ్రం చేసుకోవడానికి, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, ఆహారం పట్టుకోవడానికి మనకి పట్టకారులాగా ఉపయోగపడుతూ ఉంటాయి వీటిలో. ఎకైనోడెర్మేటా జీవుల్లో ముఖ్యంగా జల ప్రసరణ వ్యవస్థ లేదా అంబులెక్రల్ వ్యవస్థ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకైనోడెర్మేటా జీవుల్లో ఉండేటటువంటి ప్రసరణ వ్యవస్థ ఏది అంటే జల ప్రసరణ వ్యవస్థ, వాటర్ కెనాల్ సిస్టమ్ అంటారు. అంబులెక్రల్ వ్యవస్థ అని కూడా చెప్తారు. ఎందుకంటే దీంట్లో అంబులెక్రల్ కాలువలు అనేవి ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంబులెక్రల్ కాలువలు కలిగినటువంటి జీవిని గుర్తించండి అంటాడు. ఎకైనోడెర్మేటా వర్గంలో ఇవ్వచ్చు, లేకపోతే ఆ వర్గంలో ఉన్నటువంటి జంతువు పేరైనా ఇవ్వచ్చు. మరి ఇది
శరీర కోరానికి సంబంధించినటువంటిది అది. తర్వాత చలనానికి, ఆహారం పట్టుకోవడానికి, రవాణాకి, శ్వాసక్రియకి ఈ అంబులెక్రల్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. అన్నిటికి కూడా ఇది మల్టీపర్పస్గా ఇది ఉపయోగపడుతుంది. ఆహారం ఈ కాలువలాగా ఉన్నటువంటి దాంట్లోంచి ఆహారం వచ్చినప్పుడు ఆహారాన్ని పట్టుకోవడానికి, తర్వాత ఆ నీటిలో ఉన్నటువంటి వాయువులను మార్పిడి చేసుకోవడానికి, తర్వాత చలనానికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఇది అంబులెక్రల్ వ్యవస్థ అంటారు, లేదా జల ప్రసరణ వ్యవస్థ అంటారు. ఇంపార్టెంట్ ఇది. జల ప్రసరణ వ్యవస్థలో నీరు రంధ్ర ఫలకం ద్వారా ప్రవహిస్తుంది. దీన్ని మ్యాండ్రిపోరైట్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా రంధ్ర ఫలకం అనేది ఎట్లా ఉంటుంది. ఇది అంబులెక్రల్ సిస్టంలో మనకి జల ప్రసరణ వ్యవస్థలో ఇది స్టార్టింగ్ ఇట్లా వాటర్ అట్లా గరాటులాగా ఉండి ఒక ఎంట్రన్స్ ఉంటుంది దానికి. సో దీన్ని ఏమంటారంటే రంధ్ర ఫలకము, మ్యాండ్రిపోరైట్ అంటారు. కొన్నిట్లో వివృతంగా ఉంటుంది, కొన్నిట్లో సమృతంగా ఉంటుంది. అంటే ఈ రంధ్ర ఫలకం అనేది డైరెక్ట్గా ఉండదు, కొన్నింట్లో డైరెక్ట్గా ఈ ఓపెనింగ్ అనేది చిన్నగా ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గరాటు తీసుకుంటే మనకి ఈ గరాట్లో పైన ఉన్నటువంటి అన్ని పైన ఈ వెడల్పుగా కనిపించేటటువంటి పోర్షన్ను మనం కట్ చేసామనుకోండి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, అది సంవృతం. ఇది వివృత రకం, అంటే ఇట్లా ఉన్నట్లయితే గరాటులాగా ఉంటే అది వివృతం, లేకపోతే సంవృతం. కాబట్టి ఇది దీంట్లో రంధ్రఫలకం అనేది మ్యాండ్రిపోరైట్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇది ఎకైనోడెర్మేటాకి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ మనకి పంచకిరణ వ్యాసార్థ సౌష్టం, పెంటారేడియల్ సిమెట్రీ ఎందులో ఉంటుందని అడుగుతాడు ఎకైనోడెర్మేటా. తర్వాత దీంట్లో ఇవి డ్యూటిరోస్టోమ్స్ లేదా ద్వితీయ ముఖదారులు ఏవి అంటే ఎకైనోడెర్మేటా. తర్వాత ఎకైనోడెర్మేటా జీవుల్లో డెంబకాల్లో ఉండేటటువంటి సౌష్టం అడుగుతాడండి, ద్విపార్శ్వ సౌష్టం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకైనోడెర్మేటా జీవుల్లో ముళ్ళు అంటే ముళ్ళ నుంచి రూపాంతరం చెందినటువంటి నిర్మాణాలు ఏంటి అంటారు, పెడిసిల్లేరియాలు అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ పెడిసిల్లేరియాల ఆహారాన్ని పట్టుకోవడానికి, తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ దీంట్లో ప్రత్యేకంగా జల ప్రసరణ వ్యవస్థ, అంబులెక్రల్ సిస్టమ్ ఇంపార్టెంట్ అండి ఇది. ఇది అన్ని రకాలైనటువంటి పనులకి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది. జల ప్రసరణ వ్యవస్థలోనికి నీరు ఏ విధంగా దేని ద్వారా ప్రవేశిస్తుంది అని అడిగితే రంధ్ర ఫలకం ద్వారా ప్రవేశిస్తుంది. ఈ రంధ్రఫలకం గరాటులాగా ఉంటే కొన్నిట్లో అది ఉంటుంది, అది వివృతం లేకపోతే సమృతం. నెక్స్ట్ ఉండే దీంట్లో హృదయం, రక్తనాళాలు అనేవి ఉండవండి. వీటిలో పాపుల్లేలు అనేటటువంటి లేదా చర్మీయ జలశ్వాస నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. చిన్న చిన్న ముళ్ళులాగా ఉన్నటువంటి వాటి మధ్యలో ఉండే పాపుల్లేలు అనేటువంటి నిర్మాణాలు చర్మీయ జలశ్వాస నిర్మాణాలు ముళ్ళు మధ్య ఏర్పడుతున్నాయి, కనిపిస్తుంటాయి. ఇవి దేహ బాహ్యం నుంచి ఏర్పడినటువంటి నిర్మాణాలు. లేదా అవస్కర శ్వాస వృక్షాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే శ్వాసక్రియ కోసం ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు ఏవి అంటే చర్మీయ జలశ్వాస నిర్మాణాలు అంటారండి. ఇవి చర్మం మీద ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలు. ఇవి పాపులేలు లేదా చర్మీయ జలశ్వాస అవయవాలు వేటిలో ఉంటాయి అనేది మనకి ఎకైనోడెర్మేటా అని ఆన్సర్ రాయాలి. తర్వాత ఇక్కడ అవస్కర శ్వాస వృక్షాలు, అవస్కర శ్వాస వృక్షాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కేవలం ఎకైనోడెర్మేటాకు సంబంధించినటువంటి సముద్ర దోసకాయలు అంటారు కదా, సీ కుకుంబర్స్లో ఉండేటటువంటివి అవస్కర శ్వాస వృక్షాలు ఇవి. క్లోయకల్ ట్రీస్ అని చెప్తారు. సో ఇది తర్వాత ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అనేవి ఉండవు, వ్యాపనం ద్వారా విసర్జన జరిగింది. నాడీ వ్యవస్థ తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది, మెదడు ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిని జరుగుతుంది. సాధారణంగా బయోఫలీకరణ జరిగింది. పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఇది ద్విపార్శ్వ సౌష్టం కలిగినటువంటి డెంబకం ఉంటుందండి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ జీవుల్లో అసాధారణంగా పునరుత్పత్తి శక్తి ఉంటుంది. అంటే శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని కోల్పోయినటువంటి భాగం మళ్ళీ తిరిగి తయారవుతుంది. దాన్ని ఆటోటోమీ అని చెప్పడం జరుగుతుంది. పునరుత్పత్తి చేసుకుంటాయి. చూడండి, కొన్ని జీవులు ఏదైనా పరాన్న జీవులు వాటిని పట్టుకున్నప్పుడు, పరభక్షక జీవి పట్టుకున్నప్పుడు ఇవి ఆత్మఛేదన అంటే ఆటోటోమీ అనేటటువంటి దాన్ని ప్రదర్శిస్తాయి. అంటే స్వయంగానే ఆ భాగాన్ని కోల్పోవటం జరుగుతుంది. దాన్ని స్వయం అవయవ ఛేదనం అని చెప్తారు. ఇది ఆటోటోమీ ఇంపార్టెంట్ అండి. ఎకైనోడెర్మేటాకు సంబంధించినటువంటి జంతువుల్లో ఎక్కువగా పునరుత్పత్తి శక్తి ఉంటుంది. ఎక్కువగా కోల్పోయినటువంటి భాగాలు మళ్ళీ తిరిగి తయారు చేసుకుంటాయండి. రీజనరేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. ఆటోటోమీ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆత్మఛేదన అంటే తనంతట తానే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ లేదా ఏదైనా జీవులు దాడి చేసినప్పుడు కానివ్వండి ఆ భాగాన్ని కోల్పోతుంది. అది కావాలనే శరీరం నుంచి కట్ చేసుకుంటుంది. దాన్ని ఆటోటోమీ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బల్లి కూడా చూస్తూ ఉంటాం. బల్లులు అప్పుడప్పుడు ఏదైనా దానికి ప్రమాదం జరిగినప్పుడు తోక భాగం ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు అంతవరకు అది తెగిపోతుంది. అక్కడ
ఆ తెగిపోయినటువంటి తోక మళ్ళీ తిరిగి తయారైద్ది. సో కాబట్టి ఆ విధంగా తెగిపోవటాన్ని ఏమంటారంటే ఆటోటోమీ అంటారు. కావాలనే ఆ అవయవాన్ని అది ఛేదనం చేసుకుంటుంది. ఆ పోయినటువంటి మళ్ళీ తోక మళ్ళీ తిరిగి తయారవుతుంటుంది. దాన్ని రీజనరేషన్ అంటారు, పునరుత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీంట్లో బాగా ఎక్కువ ఉంటుందండి. ఆటోటోమీ ఉంటుంది, రీజనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డైఫ్లోరల్ అనేటటువంటి లార్వా ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పరికల్పిత డెంబకాన్ని ఎకైనోడెర్మాటా జీవుల యొక్క డెంబకాన్ని ఎకైనోడెర్మాటా జీవులకు సంబంధించినటువంటి వంశకర్తగా చెప్తారు. అంటే దీని నుంచే అన్ని ఎకైనోడెర్మాటా జీవులు రావటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎకైనోడెర్మాటాకి సంబంధించినటువంటి జంతువులన్నీ కూడా ఏ డెంబకం నుంచి వచ్చాయి అని అడిగితే మనకి డైఫ్లోరల్ లార్వా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇది ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో తీసుకున్నట్లయితే ఎకైనోడెర్మాటా జీవుల్లో ఉండే శ్వాసక్రియ నిర్మాణాలు ఏవి అంటే చర్మీయ జలశ్వాస నిర్మాణాలు. ఇవి అవుట్ గ్రోప్స్ చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి వీళ్ళలాగా. లేకపోతే అవస్కర శ్వాస వృక్షాలు. ఈ అవస్కర శ్వాస వృక్షాలు ఎందులో ఉంటాయంటే ఎకైనోడెర్మాటాకు చెందినటువంటి సముద్ర దోసకాయలు, సీ కుకంబర్స్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అంటే ద్విపార్శ్వ సౌష్టం కలిగినటువంటి డెంబకాలు. ఎకైనోడెర్మాటా జీవుల్లో పంచకిరణ వలయ సౌష్టం ప్రౌఢజీవుల్లో ఉంటుంది, కానీ డెంబకాల్లో మాత్రం ద్విపార్శ్వ సౌష్టం కలిగినటువంటి డెంబకాలు ఉంటాయి. తర్వాత ఆటోటోమీ, తర్వాత రీజనరేషన్ అనేది కూడా ముఖ్యమైనటువంటిది. తర్వాత డైఫ్లోరల్ లార్వా ఉంటుంది. సో దీంట్లో ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇట్లాంటి చిన్న చిన్న మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మనకి యూజ్ చదువుకుంటే సరిపోతుంది. డైఫ్లోరల్ లార్వా ఇంపార్టెంట్. అన్ని లార్వాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకొని కొంచెం స్కెచ్ పెన్ తోటి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. ఎస్టీరియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎస్టీరియస్, ఎకైనస్, తర్వాత యాంటీడాను, కుకుమేరియా, ఓఫ్యూరా. సో ఇవి ఎగ్జాంపుల్స్. మరి దీని వర్గం తీసుకున్నట్లయితే వర్గీకరణలు మనకి 2 ఉపవర్గాలు ఉంటాయండి. అవి పెల్మటోజోవా, ఎల్యూథిరోజోవా. సో మరి వీటి గురించి చూద్దాం. పెల్మటోజోవాలో మనకి ఇవన్నీ కూడా స్థానబద్ధ జీవులు, అంటే నీళ్ళల్లో ఆధారాన్ని అంటిపెట్టుకుని పొడవైనటువంటి కాడలు కలిగి ఉంటాయి. వీటిని సీ లిల్లీలు అంటారు ఎక్కువగా. ఇవి ఆధార స్థలానికి అంటిపెట్టుకుంటాయి. కొన్ని మాత్రం స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయండి, ఫెదర్ స్టార్లు. అంటే దీంట్లో పెల్మెటోజోవాలో స్థానబద్ధ జీవులు సీ లిల్లీలు, స్వేచ్ఛగా ఈదేవి ఫెదర్ స్టార్లు. కాబట్టి పెల్మెటోజోవాలో మనకి 2 రకాలైనటువంటి జంతువులు ఉంటాయి, సీ లిల్లీలు, ఫెదర్ స్టార్లు. సీ లిల్లీలు, ఫెదర్ స్టార్లు ఏ ఉపవర్గంలో చేర్చారని అడుగుతాడు. పెల్మెటోజోవా అంటే ఇంపార్టెంట్ అండి. నోరు, పాయువు, ముఖతలంలో ఉంటాయి. ఇప్పుడు మనకి ముఖతలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్ తీసుకున్నప్పుడు మనకి దీంట్లో మనకి నోరు ఉన్నటువంటిది ముఖతలం. ఆ నోరు ఉన్నటువంటి ప్రాంతంలోనే మళ్ళీ పాయువు కూడా ఉంటుంది, దాన్ని ముఖతలం అని చెప్తారు. అంటే నోరు, పాయువు ఒకే తలంలో ఉంటే నోరు ఉండేది ముఖతలం అండి, ఓరల్ సర్ఫేజ్. ఆ పాయువు ఉండేది అబోరల్ సర్ఫేజ్. ముఖతలము, ప్రతిముఖతలం. అయితే నోరు ముఖతలంలో ఉంటుంది, కొన్నింట్లో పాయువు అటే పక్క ప్రతిముఖతలంలో ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే నోరు, పాయువు 2 కూడా ముఖతలం మీద ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇక్కడ మీకు అడిగేటటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాని ఎక్కువ మీరు ఫోకస్ చేసి చదువుకోండి. ఇది మీకు ఇప్పుడు మిగిలినటువంటి అన్ని ఈ వర్గానికి సంబంధించినటువంటి వర్గీకరణలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నోరు, పాయువు, ముఖతలంలో ఉన్నటువంటి సమూహం ఏది అని అడిగితే మనకి ఈ పెల్మటోజోవా. తర్వాత దీంట్లో రంధ్రఫలకం అనేది ఉండదు. రంధ్రఫలకం అని చెప్పాం కదా. ఇప్పుడు జల ప్రసరణ వ్యవస్థలోకి నీరు లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి దాంట్లో మనకి ఇట్లా మ్యాండ్రిఫోరైట్ అనేటటువంటిది ఉంటుందని చెప్పాం. సో అయితే దీంట్లో ఈ గరాటులాగా ఉన్నటువంటిది ఉండదు. అంటే ఈ కాలువలాగా ఈ రంధ్రం అయితే ఉంటుంది, కానీ దీని చుట్టూ ఉన్నటువంటి గరాటు లాంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చెవులు ఉన్నాయి, చెవి చుట్టూ మనకి చెవితమ్మె ఉంది కదా, అట్లా అది చెవితమ్మెలాగా అట్లాంటిది ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు పక్షులు తీసుకున్నట్టయితే వాటిలో రంధ్రం ఉంటుంది, చెవి ఉంటుంది, కానీ రంధ్రం ఉంటుంది, కానీ ఆ చెవితమ్మె అనేది ఉండదు. అట్లాగే ఇక్కడ ఈ రంధ్రఫలకం అనేది గరాటు లాంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఉంటే రంధ్రఫలకం ఉన్నట్లు, అది లేకుండా ఉంటే ఆ రంధ్రఫలకం అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకునేది ఏంటంటే నోరు, పాయువు ఉపరితలం మీద ఉంటాయి, అంటే ముఖతలం మీద ఉంటాయి. తర్వాత రంధ్రఫలకం ఉండదు. తర్వాత అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో అంబులెక్రల్ గాడులు అంటే చెప్పాం కదా, మనకి జల ప్రసరణ వ్యవస్థలో మనకి ఇట్లా కాలువలాగా ఉంటాయి. ఇట్లా ఇప్పుడు స్టార్ ఫిష్లో మనకి ఎన్ని భుజాలు ఉన్నాయో ఒక్కొక్క భుజం నుంచి మనకి ఇట్లాంటి కాలువలు లాంటివి వస్తాయి. ఈ కాలువలకి ఇటు పక్కన మనకి ఇట్లాంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి, నాళికా పాదాలు. సో ఇవి క్లోజ్గా ఉంటాయి.
అంటే అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయి, దీంట్లో ఓపెన్గా ఉంటాయండి. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంది, ఆ పైపుని మనం ఇట్లా కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఎట్లయితే ఉంటుందో అట్లా ఇవి అంబులెక్రల్ గాడులు అనేవి తెరుచుకొని ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. నోరూపాయువు ముఖతలంలో ఉంటాయి, రంధ్రఫలకం ఉండదు. అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. రంధ్రఫలకం లేనటువంటి దాన్ని గుర్తించండి అని అడుగుతాడు. సో కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిని మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకుంటే ఇంకా మంచిది. మీరు నోరూపాయువు ముఖతలం, నోరూపాయువు అనేది ముఖతలంలో ఉన్నాయా ప్రతి ముఖతలంలో ఉన్నాయా అనేది రాసుకోండి. తర్వాత అంబులెక్రల్ గాడులు తెరుచుకున్నాయా మూసుకున్నాయా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రంధ్రఫలకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవి 3 ప్రతి ఒక్క వర్గం, ఇక్కడ చెప్పినటువంటి ఈ వర్గంలో ప్రతి విభాగంలో ఇవి ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకోవాలి. మరి దీంట్లో ఒకే ఒక విభాగం ఉంది, ఇది క్రైనైడియా. సో దీంట్లో మరి తీసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెల్మెటోజోవా ఉపవర్గంలో ఉన్నటువంటి విభాగం ఏది అంటే క్రైనైడియా. మరి ఈ క్రైనైడియాలో మనకి అతి ప్రాచీనమైనటువంటి ఆదిమమైనటువంటి ఎకైనోడెర్మటా జీవులన్నీ దీంట్లో ఉంటాయండి. ఇది కూడా డైరెక్ట్గా ఇట్లా అడగవచ్చు. ఎకైనోడెర్మటా జీవుల వర్గంలో అతి ప్రాచీనమైనటువంటి ఆదిమమైనటువంటి జంతువుల్ని ఏ విభాగంలో చేర్చారని అడుగుతాడు. ఇది క్రైనైడియా అని ఆన్సర్ అండి. తర్వాత కొన్ని వృంతరహితమైనటువంటి స్వేచ్ఛా జీవులు ఉంటాయి, చెప్పాం కదా. వీటిలో వృంతం ఉంటుందని చెప్పాం, కాడల్లాగా ఉంటాయని చెప్పాం. కొన్నింటిలో వృంతం లేనటువంటి స్వేచ్ఛగా ఈదే జీవులు కూడా ఉంటాయి. కొన్ని వృంత సహితంగా ఉంటాయి, కాడల్లాగా ఉంటాయి. మనకి సిలిల్లి నీళ్ళల్లో ఉన్నటువంటి తామర అవన్నీ వాటి కాడలు ఎట్లా ఉంటాయి, అట్లా కాడలతోటి ఇవి అంటి పెట్టుకుంటాయి. కొన్ని కాడలు లేకుండా స్వేచ్ఛగా ఉంటాయి. అంతరంగ సముదాయం తీఖ అనేటటువంటి కాల్కేరియస్ కవచంతో కప్పబడి ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. అంతరంగ సముదాయం తీఖ అనేటటువంటి కాల్కేరియస్ కవచంతో కప్పి ఉంచినటువంటి విభాగం ఏది అంటే క్రైనైడియా. ఇది ఇంపార్టెంట్ అని పెట్టింది, గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ వీటిలో బాహువులు ద్విశాఖాయుతంగా ఉండి పిన్యూల్స్ని కలిగి ఉంటాయి. దీంట్లో బాహువులు అనేవి 2 శాఖలుగా ఉంటాయండి. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. చెప్పాం కదా ఇంతకుముందు మనకి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాలు మనకి ఏం చెప్పాం, పెడిసిల్లేరియాలు అని చెప్పాం కదా. అట్లా ఈ పెడిసిల్లేరియాలు అనేవి 2 బాహువులను కలిగి ఉంటాయి, ద్విశాఖాయంగా ఉంటాయి, పిన్యూల్స్ని కలిగి ఉంటాయి. అంటే వాటి మీద నొక్కులుగా కుక్కెల్ లాంటివి ఉంటాయి. ఈ ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్. నోరూపాయువు ముఖతలం మీద ఉంటాయి, చెప్పాం కదా ఆల్రెడీ దీంట్లోది కాబట్టి. ఇది నోరూపాయువు ముఖతలం మీద ఉంటాయి. అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. నాళికా పాదాలకి చోషకాలు ఉండవు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నాళికా పాదాలకి చోషకాలు లేనటువంటివి ఏవి అని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇవి నాళికా పాదాలు అని చెప్పాం కదా. ఇక్కడ మనకి ఈ అంబులెక్రల్ సిస్టమ్ తీసుకున్నట్లయితే జల ప్రసరణ వ్యవస్థలో మనకి అంబులెక్రల్ కాలువలు ఇవి. దీని చివర మనకి ఇట్లా నాళికా పాదాలు అనేవి కనిపిస్తాయి. ఈ నాళికా పాదాలకి చివర ఒక స్టిక్కర్ లాగా ఉంటాయి ఇవి. ఆ స్టిక్కర్ లాగా ఉండేటటువంటివి ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం చోషకాలు అంటారు. ఇవి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కాబట్టి దీంట్లో మనకి నాళికా పాదాలకి చోషకాలు అనేవి ఉండవు. ఇంపార్టెంట్ ఇది. నాళికా పాదాలకి చోషకాలు లేనటువంటి జీవులను అడుగుతాడు. ఒక్క నిమిషం. చూడండి, నాళికా పాదాలకి చోషకాలు అనేవి ఉండవు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రంధ్రఫలకము, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. తర్వాత కొన్ని జీవులు ఉపాంగాల సహాయంతో అధస్థలాన్ని కంటిపెట్టుకుంటాయి. పిండాభివృద్ధిలో డోలియోలేరియా అనేటటువంటి డెంబకం ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పెదర్ స్టార్లో వృంత సహితమైనటువంటి స్థానబద్ధ పెంటాక్రైనోయిడే డెంబకం ఏర్పడుతుంది. పెదర్ స్టార్లో ఉండేటటువంటి డెంబకం వృంత సహిత స్థానబద్ధ డెంబకం ఏది అంటే పెంటాక్రైనైడ్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకుని. పెదర్ స్టార్లో పెంటాక్రైనైడ్, ఇక్కడ పే 2 లెటర్లు పీతో స్టార్ట్ అవుతాయి. పెదర్ స్టార్లో పెంటాక్రైనైడియాల డెంబకం ఉంటుంది. నెక్స్ట్ మిగిలినటువంటి క్రైనైడియాలో డోలియోలేరియా అనేటటువంటిది డెంబకం ఉంటుంది. సో దీనికి కోడ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డోలియోలేరియా అంటే డోలు అనేది తెలుసు కదా మనకి. డోలు కొట్టేటప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు డోలు సౌండ్కి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా డోలు కొట్టుకుంటూ వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ డోలు కొడుతూ ఉంటే పిల్లలు ఆ సౌండ్కి ఏడుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్రైనైడియా అంటే క్రైనైడియాలో ఉండేటటువంటి డెంబకం ఏది అంటే డోలియోలారియా. ఇంపార్టెంట్ ఇది.
ఫెదర్ స్టార్లో మాత్రం పెంటాక్రైనైడియా. ఇది ఇంపార్టెంట్ అండి, బిట్ ఇది చూసుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటివి. దీంట్లో మెయిన్ ఇవి రాసుకోండి. ఒక పేపర్ మీద దీంట్లో ఉన్నటువంటి విభాగాలు వరుసగా రాసుకొని పైన ఇట్లా వరుసగా విభాగాల పేర్లు రాసుకొని దీంట్లో కింద నాళికా పాదాలు, శోషకాలు అని రాసుకోండి, రంధ్రఫలకం అని చెప్పి రాసుకోండి, పేడిసిల్ ఏరియాలు, ఇవన్నీ మెయిన్ ఇవే ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఉన్నాయి, దీంట్లో లేవని అడుగుతాడు. అంబులెక్రల్ గాడులు తెరుచుకుని ఉన్నాయా, మూసుకుని ఉన్నాయా, రంధ్రఫలకం ఉందా లేదా, నోరు పాయువు ముఖతలంలో ఉన్నాయా, ప్రతి ముఖతలంలో ఉన్నాయి. సో ఇవి కాన్సెప్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో లార్వాలు. సో ఇదే మిమ్మల్ని ఎక్కువగా అడుగుతాడు. తర్వాత ఎగ్జాంపుల్ ట్రైలోక్రైనస్ సిర్రై కలిగినటువంటి సీలిల్లై. తర్వాత బ్యాథిక్రైనియస్ సిర్రై లేనటువంటి సీలిల్లి. నియోమెట్రా ఫెదర్ స్టార్. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీరు సింపుల్గా ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే మీరు ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మిస్ కాకుండా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి లార్వాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రైనైడియాలో ఉండేటటువంటిది ఏంటంటే డోలియోలు ఏరియా లార్వా గుర్తుపెట్టుకోండి. అదే ఫెదర్ స్టార్లో అయితే పెంటాక్రైనైడియా. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ రెండవ ఉపవర్గం ఏది అంటే ఎల్యూథెరోజోవా. ఎల్యూథెరోజోవా అంటే స్వేచ్ఛగా ఈదేటటువంటి జంతువులు అని అర్థం. ఇవన్నీ కూడా స్వేచ్ఛగా ఉండేటటువంటి జంతువులు. దీంట్లో ఎలాంటి వృంతం ఉండదు, అంటే స్థానబద్ధ జీవులుగా ఉండవు ఇవన్నీ. నెక్స్ట్ నోరు ముఖతలం వైపుకి తిరిగి ఉంటుంది. రంధ్రఫలకం ఉంటుంది. తర్వాత అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. ఎస్టరాయిడియాలో రంధ్రఫలకం అనేది తెరుచుకొని ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకొని రాసుకోండి అండి. ఇవి ఇంపార్టెంట్. స్పెషల్గా ఇవి ఒక్కొక్కటి మీరు మెన్షన్ చేసినటువంటివి కూడా రాసుకొని చదువుకుంటే ఇంపార్టెంట్గా ఉంటాయి. స్వేచ్ఛాజీవులు. తర్వాత ఇట్లా రంధ్రఫలకం అనేది ఉంటుంది. తర్వాత అంబులెక్రల్ గాడులు అనేవి మూసుకొని ఉంటాయి కానీ ఎస్టరాయిడియాలో మాత్రం తెరుచుకొని ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని విభాగాలు ఉన్నాయండి అంటే ఎస్టరాయిడియా, ఓఫ్యూరైడియా, ఎకినైడియా, హోలోథురైడియా. ఒక్కొక్క విభాగం గురించి ఇక్కడ చూద్దామండి. దీంట్లో ముఖ్యమైనటువంటివి ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఎస్టరాయిడియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్టరాయిడియా విభాగంలో ఉన్నటువంటి వాటిని స్టార్ ఫిష్లు అంటారు. చూడండి, ఇక్కడ స్టార్ అని ఉంటుంది. ఇక్కడ ఎస్టరాయిడియా అనేటటువంటి దాంట్లో స్టార్ అనే దాంట్లో స్టార్ అనే పదం ఉంది కాబట్టి మనకి దాన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఎస్టరాయిడియా అనేటటువంటి దాంట్లో స్టార్ ఫిష్లు ఉన్నాయనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటిలో బాహువులు దేహంలోని మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉండవు. ఇక చూడండి, ఇక్కడ ఈ బాహువులు అనేవి మధ్య భాగం నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉండవు. ఇక చూడండి, ఇక్కడ దీనికి ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య భాగం నుంచి ఈ బాహువులు అనేవి స్పష్టంగా వేరు చేసి ఉన్నాయి. ఓకేనా. దీంట్లో నెక్స్ట్ ఓఫ్యూరైడియాలు. కానీ ఎస్టరాయిడియాలో మాత్రం ఈ భుజాలు అనేవి మధ్య భాగం నుంచి స్పష్టంగా వేరు చేయకుండా, అంటే ఇక్కడ నుంచి కట్ అవ్వకుండా ఇది ఎక్కువ వెడల్పుగా ఉంటాయి. మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి కనిపించవు ఇవి. ఇది ఇంపార్టెంట్. అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయండి. దీంట్లో అంబులెక్రల్ గాడులు అనేవి చూడండి, ఇక్కడ తెరుచుకొని కనిపిస్తున్నాయి. ఇట్లా ఈ అంబులెక్రల్ గాడులు తెరుచుకొని కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నాళికా పాదాలకి శోషకాలు ఉంటాయి. పెడిసిల్ ఏరియాలకు 2 దవడలు ఉంటాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, రక్షణకి, దేహాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పాము. తర్వాత శ్వాస అవయవాలు, పాపు లేదా చెరిమే జలశ్వాస అవయవాలు ఉంటాయి. డెర్మల్ బ్రాంకై అంటారు. అభివృద్ధిలో బైపినేరియా, బ్రాక్యులారియా లార్వాలు ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. ఎస్టరాయిడియాలో ఉండేటటువంటి లార్వాలు ఏవి అని అడిగితే బైపినేరియా, బ్రాంక్యులారియా చాలా ఇంపార్టెంట్ అండి. బైపినేరియా, బ్రాంక్యులారియా అనేటటువంటివి ఎస్టరాయిడియా విభాగంలో ఉండేటటువంటి డెంబకాలు ఇవి. తర్వాత దీంట్లో రంధ్రఫలకము ప్రతిముఖ తలంలో ఉంటుంది ఇది. తర్వాత పెడిసిల్ ఏరియాలకి 2 దవడలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. నాళికా పాదాలకి శోషకాలు ఉంటాయి. అంబులెక్రల్ గాడులు తెరుచుకొని ఉంటాయి. సో కాబట్టి మీరు రాసేటప్పుడు మీరు ఒక పేపర్ మీద కంపల్సరీగా ఈ విభాగాలు వరుసగా రాసుకోండి. విభాగాలు వరుసగా ఇట్లా ఒక బాక్స్ లాగా కొట్టి దీంట్లో ఎన్ని విభాగాలు వస్తే అన్ని విభాగాలు వరుసగా ఇట్లా ఇక్కడ విభాగాల పేర్లు రాసుకోండి. 1, 2, 3 ఎస్టరాయిడియా, ఓఫ్యూరైడియా, ఎకినైడియా ఇట్లా విభాగాలు రాసుకోండి. ఇక్కడ వరుసగా ఈ కీ పాయింట్స్ పక్కన రాసుకోండి. ఇదేంటి అంటే ఫస్ట్ ఏం చెప్పాము మనం, అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి, తెరుచుకొని ఉంటాయి, అట్లా రాదండి. తర్వాత పెడిసిల్ ఏరియాలు 2 దవడలు ఉంటాయి, లేకపోతే 1 అని రాసుకోండి. తర్వాత దీంట్లో రంధ్రఫలకము ఎక్కడ ఉంది. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా నాళికా పాదాలకి శోషకాలు ఉన్నాయా లేవా. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సింపుల్గా ఒక టేబుల్ రూపంలో రాసుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు.
దీంట్లో ఉండే లార్వాలు ఏంటి అంటే బైపిన్నేరియా, బ్రాక్యులరీ. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వీటికి సంబంధించిన లార్వాలు కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఈ దీనికి సంబంధించినటువంటి లార్వా దీని దగ్గర, దీనికి సంబంధించిన లార్వాలు, ఇట్లా ప్రతి విభాగానికి సంబంధించిన లార్వాలు ఈ కింద రాసుకున్నట్లయితే మీకు ఈ టేబుల్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక ఈ టాపిక్ చదివే పని లేకుండా మీరు దానికి సంబంధించినటువంటివి రాసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి చాలామంది ఇలాంటివి కొంచెం పట్టించుకోరు. వీటి మీద ఎక్కువగా కన్ఫ్యూజ్గా ఉండేటటువంటి టాపిక్ ఇది. దీని మీద ఖచ్చితంగా బిట్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఎస్టీరియస్, యాస్ట్రోపెక్టస్, పెంటాసెరస్. సో వీటికి సంబంధించినటువంటి లార్వాలు. సారీ 16 ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఓఫ్యూరాయిడియా. ఓఫ్యూరాయిడియా తీసుకున్నట్లయితే ఇవి చూడండి పేరులోనే ఉంది. ఓఫియో అంటే ఏంటి? పాము. ఆయిడస్ అంటే ఏంటి? రూపం. అంటే పాము తోక ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి మనకి ఇట్లా పాము తోక ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇవి బాహువులు పొడవుగా ఉండి దేహం మధ్య చక్కెరకి నుంచి స్పష్టంగా వేరు చేసి కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ చూడండి మధ్య చక్కెరకి నుంచి సపరేట్గా కనిపిస్తూ పాము తోకల్లాగా కనిపిస్తుంది. కొన్నిట్లో బాహువులు మృదువుగా, పెళుసుగా, శాఖాయుతంగా ఉంటాయి. కొన్ని బ్రాంచెస్ లాగా ఉంటాయండి, మృదువుగా, సాఫ్ట్గా ఉండి పెళుసుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే గార్గోనోసెఫాలస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓఫిరాయిడాలో బాహువులు మృదువుగా, పెళుసుగా ఉండి శాఖాయుతంగా ఉన్నటువంటి జీవిని గుర్తించండి అంటే గార్గోనోసెఫాలస్. ఇది ఇంపార్టెంట్. బాహువులు సర్పాల్లాగా ఉండి తోపుడు చలనాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. బాహువుల ఉపయోగం అంటే జనరల్గా ఇది మనకి తెలుస్తూనే ఉంది. నెక్స్ట్ అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. చెప్పాం కదా దీంట్లో మూసుకొని ఉంటాయి. ఇక్కడ దీని దగ్గర ఈ పాయింట్ దగ్గర మీరు అంబులెక్రల్ గాడులు అనే పాయింట్ దగ్గర మీరు ఇవి మూసుకుంటాయి అని రాసుకోండి. నాళికా పాదాలకి చోషకాలు ఉండవు అని చెప్పాము ఇక్కడ. సో కాబట్టి అక్కడ మీరు రాసుకున్నప్పుడు దానికి ఎదురుగా ఇక్కడ ఉండవు. నెక్స్ట్ రంధ్ర ఫలకం అనేది ముఖతలంలో ఉంటుంది. ఇది పెడిసిల్లేరియాలు, పాయువులు ఉండవు. ఇది పెడిసిల్లేరియా, పాయువు అనేవి ఉండవు. నెక్స్ట్ పిండాభివృద్ధిలో ఓఫ్లూటియస్ అనేటటువంటి డెంబకం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి, పేరులోనే ఉంది ఇక్కడ. ఓఫ్యూరాయిడియా అనేటటువంటి దాంట్లో మనకి ఓఫియోఫ్లూటియస్ డెంబకం ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో మీ ఇవన్నీ ఇక్కడ మీకు వరుసగా ఉన్నాయండి. ఈ పాయింట్లే మనకి కీలకమైనటువంటివి. అంబులెక్రల్ గాడులు ఫస్ట్ పాయింట్, తర్వాత నాళికా పాదాలకు చోషకాలు సెకండ్ పాయింట్, రంధ్ర ఫలకము ముఖతలంలో ఉందా, ప్రతి ముఖతలంలో ఉందా, పెడిసిల్లేరియాలు ఉన్నాయా లేదా, పాయువు ఉందా లేదా, తర్వాత లార్వా. సో ఇట్లా మీకు ఈ పాయింట్స్ సంబంధించినవన్నీ కూడా ఒక చోట రాసుకుంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు రెగ్యులర్గా వాటిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎకినాయిడియా. చూడండి ఇవి ముళ్ళపంది లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. దీంట్లో సీ అర్చన్లు, హార్ట్ అర్చన్లు, శాండ్ డాలర్లు, సీ బిస్కెట్లు మొదలైనవి చేర్చారండి. ఇది ఇంపార్టెంట్. ఎకినాయిడియాలో మనకి ఉన్నటువంటి ఏంటంటే సీ అర్చన్లు, హార్ట్ అర్చన్లు, శాండ్ డాలర్లు, సీ బిస్కెట్లు చేర్చారు. దీంట్లో దేహము అండాకారంగా ఉంటుంది సీ అర్చన్లో. తర్వాత లేకపోతే చక్రం ఆకారం ఉంటుంది, శాండ్ డాలర్ అంటారు, డిస్క్ ఆకారంలో కనిపిస్తుంటుంది. దేహాన్ని కప్పి కదిలే కంటకాలు కనిపిస్తూ ఉంటాయి. బాహువులు ఉండవు. నాళికా పాదాలకి చోషకాలు ఉంటాయి. దేహంలో కాల్కేరియస్ అస్థిఖండాలతో ఒకదానితోటి కలిసిపోయి దృఢమైనటువంటి కవచము లేదా టెస్ట్ లేదా కరోనా అనేటటువంటి నిర్మాణం ఏర్పరిచింది. ఇంపార్టెంట్ అండి ఇది బిట్. ఈ క్రింది ఏ విభాగంలో మనకి శరీరాన్ని కప్పుతూ ఉన్నటువంటి కాల్కేరియస్ అస్థిఖండాలు ఒకదానితోటి కలిసిపోయి ఒక దృఢమైనటువంటి ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ తయారైంది. కలిసిపోయి ఒక దృఢమైనటువంటి కవచము లేదా పెట్టెలాంటి నిర్మాణం తయారైద్ది. సో దీన్ని ఏమంటారు అంటే కవచము లేదా కరోనా లేదా టెస్ట్ అంటారు, కేస్. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది దేంట్లో ఉంటుందంటే ఎకినాయిడియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పెట్టె లేదా కేస్ లేదా కరోనా అని చెప్పి టెస్ట్ అని చెప్తారు, ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రంధ్ర ఫలకము, తర్వాత పాయువు ప్రతిముఖ తలాల్లో ఉంటాయి. నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ మీరు రాసుకోండి. అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. పెడిసిల్లేరియాలకి 3 దవడలు ఉంటాయి. చెప్పాం కదా దీంట్లో మనకి 3 దవడలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా చూసాం కదా, ఇట్లా 3 దవడలు కనిపిస్తుంటాయి, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ రంధ్ర ఫలకము, పాయువు ప్రతిముఖ తలాల్లో ఉంటాయి. అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. తర్వాత పెడిసిల్లేరియాలకి 3 దవడలు ఉంటాయి. సీ అర్చన్లు నోటిలో ఒక సంక్లిష్టమైనటువంటి 5 దవడలు కలిగినటువంటి నమిలే యంత్రాంగం అరిస్టాటిల్ లాంతరం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇవి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్లు. ఇవి ఖచ్చితంగా ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో అరిస్టాటిల్ లాంతర కలిగినటువంటి జీవిని గుర్తించండి, లేకపోతే అరిస్టాటిల్ లాంతర కలిగినటువంటి జీవుల సమూహాన్ని గుర్తించండి అని అడుగుతాడు. సో దీనికి ఎకినాయిడియా గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ లాంతరం ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు. ఎకైనస్,
తర్వాత ఎకైనోకార్డియము, ఎకైనోడిస్కస్ $70. సో దీంట్లో ఉండేటటువంటి లార్వా తీసుకున్నట్టయితే ఇకైనోఫ్లూటియస్ డెంబకం, ఎకనైడియాలో ఎకైనోఫ్లూటియస్. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో దీని మీద ఇట్లా అడగడక, ఎందుకంటే ఎకైనోఐడియాలో ఉండేది ఎకైనోఫ్లూటియసే కాబట్టి దీన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అరిస్టాటిల్ లాంతర్ లేనటువంటి జీవి ఏది అంటాడు, హార్ట్ టచ్ అండి. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ అరిస్టాటిల్ లాంతర్ ఏ విభాగంలో ఉండేది ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత అరిస్టాటిల్ లాంతర్ లేనటువంటి జీవిని గుర్తించండి అంటే హార్ట్ టచ్ అని, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది సో ఇది ఈ విభాగానికి సంబంధించింది. దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే దీంట్లో సిహెచ్ఎన్లు, హార్ట్ టచ్ఎన్లు, $100, సీ బిస్కెట్లు ఏ విభాగంలో ఉంటాయి అంటాడు, ఎకినాయిడియా. తర్వాత దీంట్లో శరీరాన్ని కప్పుతూ కాల్షియంతో తయారైనటువంటి అస్థిఖండాలు కలిసిపోయి ఏర్పడినటువంటి ఒక పెంకు లాంటి నిర్మాణాన్ని అంటారు కవచము లేదా టెస్ట్ కరోనా, లేకపోతే ఇది ఏ విభాగంలో ఉందంటాడు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో ఇది బాగా ఇంపార్టెంట్. సిహెచ్ఎన్ తీసుకున్నట్టయితే నోట్లో ఒక 5 దవడలు కలిగినటువంటి సంక్లిష్టమైనటువంటి నమిలే నిర్మాణం ఉంటుంది. ఒక ఇసురాయి లాంటి నిర్మాణాలు ఉండి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అరిస్టాటిల్ లాంతర్ అంటారండి. ఇది ఇంపార్టెంట్. లేనిది ఏది అంటే హార్ట్ టచ్ఎన్లు. ఇది వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్లు. తర్వాత ఇవన్నీ చెప్పాం కదా ఆల్రెడీ, మీరు రాసుకొని ఉంచుకోవాలి ఇవన్నీ. నాడికా పాదాలకు చోషకాలు ఉంటాయి. తర్వాత దీంట్లో రంధ్రఫలకం పాయు ప్రతిముఖ తలంలో ఉంటుంది. అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. పెడిసిల్లేరియాలకి 3 దవడలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి బాగా. సో ఇది 3 దవడలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హోలోథురాయిడే విభాగం తీసుకున్నట్లయితే హోలోథురాయిడే విభాగంలో ఉండేవన్నీ కూడా సముద్ర దోసకాయలండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హోలోథురాయిడే విభాగంలో ఉండేటటువంటి జీవులు ఏంటి అంటే సముద్ర దోసకాయలు, లేకపోతే సముద్ర దోసకాయలని ఏ విభాగంలో చేర్చారు అంటారంటే హోలోథురాయిడే. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీంట్లో కూడా తర్వాత దీంట్లో దేహము ముఖ ప్రతిముఖ అక్షాల వెంబడి పొడవుగా సాగి ఉంటాయి. అంటే ఇట్లా పొడవుగా దోసకాయలాగా ఉంటాయండి ఇవి. ఈ విధంగా ఇవి మనకి దోసకాయలాగా పొడవుగా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ముఖ ప్రతిముఖ అక్షం వెంబడి పొడవుగా ఉంటుంది. ఇది ముఖ తలము, ఇది ప్రతిముఖ అక్షం చెప్పాం కదా. సో ఈ అక్షంలో మనకి ఇది పొడవుగా సాగి కనిపిస్తూ ఉంటాయి. చర్మం తోలులాగా ఉంటుంది. మనకి స్కిన్ ఎట్లా ఉంటుందో అట్లా చర్మం మందంగా ఉన్నటువంటి చర్మంలాగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో అంత చర్మలో వదిలేనటువంటి కంటకాలు ఉంటాయి. బాహువులు, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో బాహువులు కానీ, ముళ్ళు కానీ, పెడిసిల్లేరియాలు కానీ ఉండవు. నోటి చుట్టూ ముకుళించుకోగలిగినటువంటి స్పర్శకాలు ఉంటాయండి. ఇవి ఇంపార్టెంట్. ఇవి రూపాంతరం చెందినటువంటి నాళికా పాదాలు. ఇవి చెప్పాం కదా, ఇది నోరు ఉందని చెప్పాం కదా, ఇది నోరు. ఈ నోటి చుట్టూ ముకుళించుకోగలిగినటువంటి స్పర్శకాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి ఇవి. సో ఈ స్పర్శకాలు అనేవి ఆహారాన్ని సేకరించిన తర్వాత ఇవి లోపలికి ముడుచుకుంటాయి. సో వీటిని ఏమంటారంటే ఇలాంటి నిర్మాణాలు కలిగినటువంటివి ఏ విభాగంలో ఉంటాయంటే హోలోథురాయిడే విభాగంలో ఉంటాయి. ఇవి వేటి నుంచి ఏర్పడతాయంటే నాళికా పాదాలు. చెప్పాం కదా, నాళికా పాదాలు రూపాంతరం చెందటం వల్ల ఇలాంటి స్పర్శకాలు అనేవి నోటి చుట్టూ స్పర్శకాలు ఏర్పడటం జరుగుతుంది. తర్వాత దీంట్లో అంబులెక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. నాళికా పాదాలకు చోషకాలు ఉంటాయి. రంధ్రఫలకము అంతర్గతంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. రంధ్రఫలకము మిగిలిన వాటిలో ఎక్కడ చూడండి మనకి మామూలుగా బయట ఉంటే ముఖతలంలో ఉంటుంది, లేకపోతే ప్రతిముఖతలంలో ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం రంధ్రఫలకం అంతర్గతంగా శరీర కుహరంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇట్లాంటి పిక్యులర్గా ఉండేవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. రంధ్రఫలకం అంతర్గతంగా ఉన్నటువంటి మాండ్రిఫరేట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి శరీర కుహరంలో ఉన్నటువంటి విభాగం ఏది అంటాడు, హోలోథురాయిడియా. తర్వాత జలశ్వాస అవయవాలు తీసుకుంటే ఒక జత శ్వాస వృక్షాలు ఉంటాయండి, రెస్పిరేటరీ ట్రీస్ అంటారు. అవస్కరం దగ్గర ఉండేటటువంటి అవస్కర శ్వాస వృక్షాలు అనేవి ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అంటే మనకి చూడండి ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పెక్యులర్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి అక్కడ మనకి. ఇంతకుముందు తీసుకుంటే దాంట్లో టెస్టు లేదా కరోనా అని చెప్పిన. సో ఇట్లా దీంట్లో మరి ఇక్కడ జలశ్వాస అవస్కర శ్వాస వృక్షాలు రెస్పిరేటరీ ట్రీస్ అనేవి ఉంటాయి. చాలా ఇప్పుడు చెప్పాము ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవస్కరం అనుకుంటే అవస్కరం దగ్గర ఇట్లా ఒక శ్వాస నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి వృక్షాల్లాగా. సో దీన్ని అవస్కర శ్వాస వృక్షాలు అంటారు. ఈ నీరు ఈ అవస్కరం దగ్గర ఎప్పుడైతే తడుస్తూ ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఆ శ్వాస వృక్షాలు వాయువుల మార్పిడి జరుపుకుంటాయి. సో కాబట్టి ఇది అవస్కర శ్వాస వృక్షాలు కలిగినటువంటి విభాగం ఏది అంటే హోలోథురాయిడియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి ఆరిక్యులేరియా డెంబకం ఏర్పడుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డెంబకాల్లో ఇది పెక్యులర్గా ఆరిక్యులేరియా డెంబకం.
అంటే సకశేరుకాలు కూడా ఈ ఆరిక్యులేరియా డెంబకం నుంచి వచ్చాయని మనకి తర్వాత చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మనకి హోలోథురాయిడియా విభాగంలో ఉన్నటువంటి డెంబకం ఏది అని అడిగితే ఆరిక్యులేరియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి కోడ్ ఏంటంటే హోల్. హోల్ అంటే ఏంటి? మొత్తం. ఆ క్లాస్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే 6 ఉన్నారని గుర్తుపెట్టుకోండి. హోలోథురాయిడియాలో ఆరిక్యులేరియా డెంబకం ఉంటుంది. అంటే మొత్తం ఎంతమంది పిల్లలు అంటే 6 అని గుర్తుపెట్టుకోండి. 6 ఆరిక్యులేరియా. ఎగ్జాంపుల్ హోలోథురియా, సెనాప్టా, థయోను, క్లైపియాస్టర్, కేకచ్ అనేది. సో ఇవండి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ముఖ్యమైనటువంటి బిట్లు ఇవి చదువుకోండి. సో దీంట్లో అవస్కర శ్వాస వృక్షాలు ఇంపార్టెంట్. తర్వాత అంతర్గతంగా రంధ్రఫలకం అంతర్గతంగా శరీరకోరంలో ఉంటుంది. ఈ తర్వాత ఈ మిగిలిన పాయింట్లన్నీ కూడా మనం ఆల్రెడీ మీరు టేబుల్ లాగా రాసుకొని చదువుకుంటే సరిపోద్ది. సో ఇది మనకి కైనోడెర్మేటా వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు అండి. ఇంకొకటి వర్గీకరణ. తర్వాత హెమికార్డేట్ ఇంకో చిన్నది ఉంది, ఇది కూడా చదువుకుంటే మనకి ఈ మొత్తం కంప్లీట్గా ఈ వర్గాలకు సంబంధించినటువంటి జంతుదేహ వైవిధ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోద్ది. అకశేరుక వర్గాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. హెమికార్డేటా. సో వీటిని చూడండి అర్ధ సకశేరుకాలు అంటారు. అంటే ఏంటి అంటే జనరల్గా మనకి అకశేరుకాలు సకశేరుకాలు మనకి తెలుసు. మరి అర్ధ సకశేరుకాలు అంటే ఏంటి అంటే చూడండి హెమికార్డేటా అనేటటువంటి జంతువులు అనేవి అర్ధ సకశేరుకాలు అంటారు. అంటే ఇవి సకశేరుకాల లక్షణాలు కలిగి ఉంటాయి, అకశేరుక లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మరి దేంట్లో కంప్లీట్గా ఇవి అకశేరుకాల్లో ఉంచాలంటే కొన్ని సకశేరుక లక్షణాలు ఉన్నాయి, మరి సకశేరుకాల్లో ఉంచాలంటే కొన్ని అకశేరుక లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని ఏం చేశారంటే హెమికార్డేటా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని రూపొందించి ఈ వర్గంలో ఉంచడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి బెలనోగ్లాసెస్ అంటారు కదా, ఈ బెలనోగ్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. బెలనోగ్లాసెస్ అనేటటువంటి జీవి ఈ క్రింది వాటిలో ఏ వర్గానికి చెందింది అని అడుగుతాడు. హెమికార్డేటా, కార్డేటా, లేకపోతే అట్లా అడుగుతాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అర్ధ సకశేరుకాలు హెమికార్డేటా అంటారు. అంటే కొన్ని కార్డేటా లక్షణాలు ఉంటాయి, కొన్ని అకశేరుకాలు సకశేరుకాలు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. చూడండి మరి ఇక్కడ హెమికార్డేటాను పూర్వం కార్డేటాలో ఒక ఉపవర్గంగా పరిగణించారు. అంటే కార్డేటాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, కార్డేటాలో ఒక భాగంగా చెప్పారు. కానీ ఈ జీవులు అకశేరుకాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా చేర్చారు. అంటే అకశేరుక లక్షణాలు కూడా ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఈ వర్గంలో చిన్న సముదాయం కలిగినటువంటి క్రిములు లేదా పురుగులు లాంటి సముద్ర జీవులు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ త్రిస్తరిత జీవులు, నిజ శరీర పూర్వం కలిగినటువంటి జీవులు. సో ఇవన్నీ కూడా మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మలస్కా నుంచి, అనిలేడా నుంచి. వీటిలో ప్రత్యేకంగా తుండము, కాలరు, మొండెం అనేటటువంటి భాగాలు ఉంటాయండి. ఇది తుండము, తర్వాత ఇది కాలర్, ఇది మొండెము. సో ఈ విధంగా మనకి 3 భాగాలు ఉంటాయి. సో ఈ మూడింటిని కలిపితే తుండము, కాలరు, మొండెము, తూకం అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి తుండము, కాలరు, తర్వాత మొండెము, ఈ విధంగా 3 భాగాలు అనేవి ఉంటాయి దీంట్లో. ఒక మధ్య ఆసి అందబాహు బకల్ డైవర్టిక్యులం అనేటటువంటి స్టోమోకార్డు ఒకప్పుడు పృష్ఠవంశంగా భావించేవారు. తుండంలోకి విస్తరించి ఉంటుంది. చూడండి దీంట్లో మనకి ఈ తుండంలో ఒక కడ్డీ లాంటి నిర్మాణం ఉంటుందండి. అంటే మనకి చెప్పాము మనం కార్డేటా వర్గం జీవుల్లో మనకి పృష్ఠవంశం ఉంటుందని చెప్పాం కదా, నోటోకార్డు. ఆ నోటోకార్డు లేదా పృష్ఠవంశం లాంటి కడ్డీ లాంటి నిర్మాణం అనేది దీంట్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి తుండం దగ్గర కనిపిస్తుంటుంది. అది ఉందని చెప్పేసి దాన్ని మనకి కార్డేటాలో చేర్చారు. కానీ తర్వాత దీనికి కొంచెం వేరియేషన్ ఉందని చెప్పేసి ప్రత్యేకంగా దీన్ని హెమికార్డేటాలో ఉంచడం జరిగింది. దీన్ని ఆసియా అందబాహు అంటారు, బక్కల్ డైవర్టిక్యులం అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టోమోకార్డు ఒకప్పుడు పృష్ఠవంశంగా భావించేవారు, తుండంలోకి విస్తరించి చెప్పాం కదా. ఈ స్టోమోకార్డుని ఒకప్పుడు పృష్ఠవంశంలాగా భావించారు. అంటే సకశేరుకాల్లో మనకి పృష్ఠవంశం ఉంటుందని చెప్పాం కదా కార్డేటాలో. సో మరి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో నోటోకార్డు, ఆ నోటోకార్డు ఇది ఒకటే అనుకున్నారు. కానీ దీనికి తేడా ఉంటుంది. ఇది ఆసియా అందబాహు అనేటటువంటి పేరుతోటి స్టోమోకార్డు అని పిలిచేవాళ్ళు. కానీ సకశేరుకాల్లో ఉంది ఏంటంటే అది నోటోకార్డు, ఇది స్టోమోకార్డు. పృష్ఠ హృదయం కలిగినటువంటి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. శ్వాసక్రియ జతలుగా ఉన్నటువంటి మొప్పచీలికల ద్వారా జరుగుతుంది. గ్రసంలోకి తెరుచుకుంటే ఇక చూడండి ఇక్కడ మనకి మొప్పచీలికలు కనిపిస్తున్నాయి. ఈ మొప్పచీలికల లోపలికి తెరుచుకుంటాయి, శ్వాసక్రియ దీని ద్వారా జరిగిద్ది. నెక్స్ట్ విసర్జన ముఖపూర్వ తుండ గ్రంథుల ద్వారా జరుగుతుంది. ముఖపూర్వ తుండ గ్రంథుల ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అభివృద్ధిలో టార్నేరియా డెంబకం ఉంటుంది, ఇంపార్టెంట్ అండి ఇది. హెమికార్డేటాలో ఉండేటటువంటి డెంబకం ఏది అంటే టార్నేరియా డెంబకం.
ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ బెలనో గ్లాసెస్, సాకో గ్లాసెస్. బెలనో గ్లాసెస్ని ఎకార్న్ వర్మ్ అంటారు, ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో మనకి 2 విభాగాలు ఉన్నాయి. ఆ 2 విభాగాల్లో మనకి ఎంటిరోన్యూస్టా, టీరోబ్రాంకియా. సో ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఎంటిరోన్యూస్టా, టీరోబ్రాంకియా అనేటటువంటి 2 విభాగాలు ఉన్నాయి. వీటి గురించి చూద్దాం. ఎంటిరోన్యూస్టాలో సాధారణంగా ఎకార్న్ వాములు అంటారు. ఇవి స్వేచ్ఛగా ఏకాంతంగా నివసించేటువంటి బిలకర జీవులు. పిండాభివృద్ధిలో స్వేచ్ఛగా ఇది టార్నేరియా డెంబకం ఉంటుంది. ఎంటిరోన్యూస్టాలో ఉన్నటువంటి జీవుల్ని ఎకార్ వర్మ్లు అంటారు. దీంట్లో టార్నేరియా డెంబకం ఉంటుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ టీరోబ్రాంకియా. టీరోబ్రాంకియా తీసుకున్నట్లయితే ఇవి స్థానబద్ధ జీవులు, సహనివేశ జీవులు. ఇవి నాళాల్లో నివసిస్తాయి. రాబ్డోఫ్లోరా సెఫాలోడెస్కస్. సో ఇవండి. దీంట్లో మనకి ఇది గుర్తుపెట్టుకోండి. ఎంటిరోన్యూస్టా అనేటటువంటి విభాగంలో మనకి సాధారణంగా ఎకార్న్ వాములు అంటారు. వీటిని టార్నేరియా డెంబకం అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. టీరోబ్రాంకియా అనేది దీంట్లో రాబ్డోఫ్లోరా అనేటటువంటి సహనివేశ జీవులు ఉంటాయి. ఎగ్జాంపుల్ రాబ్డోఫ్లోరా. సో ఇదండి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే హెమికార్డేటా. సకశేరుకాలకి అకశేరుకాలకి మధ్యస్థమైన లక్షణాలు కలిగింది ఏది అంటే హెమికార్డేటా. దీన్ని అర్ధ సకశేరుకాలు అంటారు. మరి హెమికార్డేటా అర్ధ సకశేరుకాల్లో ఉన్నటువంటి ఒక కడ్డీ లాంటి శరీరానికి సపోర్ట్నిచ్చేటటువంటి కడ్డీ లాంటి నిర్మాణాన్ని ఏమని చెప్తారు అంటే ఆసియా అందబాహు లేదా స్టోమోకార్డ్ అంటారు. బొక్కల డైవర్టిక్యులం అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దీంట్లో జతలుగా ఉన్నటువంటి మొప్ప చీలికలు ఉంటాయి. ఈ లార్వా టార్నేరియా డెంబకం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇది దీంట్లో కూడా మేము ఎగ్జామ్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది వీటిలోనే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండే భాగాలు తొండము, కాలరు, మొండెం అనేటటువంటివి ఉంటాయి. స్టోమోకార్డ్ ఉంటుంది. తర్వాత టార్నేరియా డెంబకం. వీటి మీద అడుగుతారు. డెంబకం కానివ్వండి, లేకపోతే ఇక్కడ దీంట్లో ఉండే ఆసియా అందబాహు కడ్డీ లాంటి నిర్మాణము. తర్వాత ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. లార్వా. సో ఇది దీనికి సంబంధించినవి అండి. దీంతో మనకి కంప్లీట్గా ఈ అకశేరుకాలకు సంబంధించినటువంటి పూర్తిగా మనకి జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనకి జంతు వైవిధ్యము పార్ట్ 2లో సకశేరుకాలకు సంబంధించినటువంటి మొత్తం ఈ వర్గీకరణ అనేది ఉంది. దీన్ని చూద్దామండి. అయితే దీంట్లో మనకి ఇంకా టైప్ స్టడీ, ఎర్త్వామ్స్ టైప్ స్టడీ కూడా ఇచ్చాడు. ఆ టైప్ స్టడీకి సంబంధించినటువంటిది కూడా నెక్స్ట్ మనం దాన్ని చూద్దామండి. ఈ టైప్ స్టడీలో మనకి ఎర్త్వామ్కి సంబంధించినటువంటి వానపాములో నిర్మాణం ఎట్లా ఉంది, శరీర నిర్మాణం, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇవి ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.